మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు దీపావళి పర్వదినాన చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ అమ్మవారి దయతోని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారు మనందరినీ చల్లగా దీవించాలని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి ప్రతీకగా మన హైదరాబాద్ ఉండేది. చార్మినార్లో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం, హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం, ఒకరి పండుగను ఒకరి సాంప్రదాయాల్ని ఒకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్కు ఉంది. ఈ హైదరాబాద్ నగరం ఇంకా వెలిసిల్లాలని, ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, ఈ మధ్యకాలంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. మొన్ననే చూశాం, ఒక రౌడీ షీటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి హోంమంత్రి ముఖ్యమంత్రి, కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. అంటే ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ నిజంగా ఒక కానిస్టేబుల్ మరణించడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని రివ్యూ చేసుకోవాలి. నిజానికి నైతిక విలువలుంటే, బాధ్యతలుంటే ఆ రోజుల్లో హోంమంత్రులు రాజీనామా చేసేవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రికి అట్లాంటివి ఏమీ లేవు. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం వస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా. ఇలా ఇది అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఇలా ప్రజల ప్రాణ మాన రక్షణను కల్పించేటువంటి పోలీసులకు ఇలా రక్షణ లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం. అమ్మవారిని కూడా మేము ప్రార్థిస్తాం, రాష్ట్రంలో ఇంకా శాంతి భద్రతలు నెలకొల్పాలి, రాష్ట్రంలో ఇంకా మంచి అభివృద్ధిలో ముందుకు సాగాలి అని చెప్పి అమ్మవారిని కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.